భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. మరి క్రీస్తు వ్యతిరేకులైనటువంటి మతోన్మాదుల గుంపు వాట్సాప్ యూనివర్సిటీని ఎక్కువగా ఫాలో అవుతూ బైబిల్ మీద వ్యతిరేకమైన మాట్లాడుతూ బైబిల్ని వ్యతిరేకంగా దూషిస్తూ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ తెలియకుండా మరి ఏవేవో మాట్లాడుతుంటారో అందులో మరి ఆ లిస్టులోనే ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, రాధా మనోహర్ దాస్. ఈ రాధా మనోహర్ దాస్ ఎక్కువగా ఏం మాట్లాడతారంటే బైబిల్లోని మరి దేవుడు ఏం చేయమనంటే మీ పిల్లల మాంసం మీకు తినిపిస్తానన్నాడు. తర్వాత యెఫ్తా కూతుర్ని బలిమ్మని అన్నాడు, లేదా బలిచ్చాడు. యెఫ్తా కూతురు అంటే చిన్నపిల్లలు బలిచ్చినట్టుగా ఏదో బలి దేవుడు కోరున్నట్టుగా పిల్లల మాంసం తల్లిదండ్రులతో తినిపించడానికి దేవుడు ఏదో పైశాచికమైనటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా లేనిపోయిన మాట్లాడి కొన్ని కల్పితాలని ఈ సమాజానికి చెప్పడానికి ప్రయత్నించాడు. వాళ్ళందరూ కూడా చాలామంది అపోహలు ఉన్నారు. ఇప్పుడు నిజమేంటో నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విన్నాను. దేవుడు ఎప్పుడు కూడా జరిగే సందర్భాన్ని చెప్పాడు. అక్కడ మీ పిల్లల మాంసం మీరు తింటారంటే అలాంటి స్థితికి మీరు దిగజారిపోతారు, అలాంటి భయానక వాతావరణానికి మీరు వెళ్ళిపోతారు అని వారికి చెప్పడం జరిగింది. దాన్ని ఏదో యెహోవా దేవుడి దగ్గరుండి ఏదో చేయించినట్టుగా మాట్లాడుతున్నాడు పిచ్చి సన్నాసి. రాబో కాలంలో మనుషులు ఎలా తయారవుతున్నట్టు దేవుడు చెప్పాడు, అది భవిష్యత్తు. ఇకపోతే యెఫ్తా కూతుర్ని యెఫ్తా గారు ఎక్కడ కూడా బలివ్వలేదు. అర్థమైందా మీకు? అయితే ఇప్పుడు మరి సనాతన ధర్మం అని అంటున్నారు కదా, ఇందులోని ఒక సీన్ ఉంటుందండి. ఏముంటుందంటే మీకు నిజాలు చూపించబోయే ముందు చెప్తున్న చిన్న ఉపద్ఘాతం అంతేది. భక్త సిరియాల్ అనే ఒక స్టోరీ ఉంటుంది. భక్త సిరియాల్ అంటే భక్తుడైన సిరియాల్ అతని పేరు. అతనికి 2 తల్లిదండ్రులు ఉంటారు ఆ సిరియాలకి. అప్పుడు శివుడు అనే ఆయన ఏం చేస్తాడంటే మారువేషంలో వచ్చి ఆ సిరియాల తల్లిదండ్రులకు కనపడి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆతిథ్యం ఏమంటాడు, నేను మాంసం తినాలనుకుంటే ఏ మాంసం తింటా, కోడి మాంసమా, మేక మాంసమా, గొర్రె మాంసమా, లేకపోతే ఏంటి ఇంకా రకరకాల మాంసాలు అంటే ఇవేవి కాదు, నేను మనిషి మాంసం తినాలంటాడు. అవును, ఆశ్చర్యపోతున్నారా? నిజమండి, మనిషి మాంసం తినాలనుకుంటున్నారా? ఆశ్చర్యపోతున్నారా? ఎస్, మనిషి మాంసం తినాలనుకుంటే అయితే ఏం చేయాలి మరి, నేను ఉన్నాను కదా, నన్ను తినేస్తావా అని సిరియాల నాన్నగారు అడిగితే, నన్ను నువ్వు కాదు, మరి నువ్వు చచ్చిపోతే నీ భార్య విధవైపోద్ది అంటే, పోనీ నా భార్యని తినేస్తావు అంటే, కాదు మరి ఆవిడ ఒక బిడ్డకి తల్లి కదా, మరి ఆవిడ చచ్చిపోతే బిడ్డ అనాథ అయిపోతుంది, మరి ఇప్పుడు ఏం చేయాలంటే నీ బిడ్డే ఉన్నాడు కదా నాకు ఇచ్చే. ఏది ఎలా ఇవ్వాలి? కోసి ముక్కలు చేసి కూర వండి ఇవ్వాలి. ఇది మరి ఇందులోని విషయం ఏంటంటే, మరి ఆ బిడ్డ ఒకవేళ వండి పెడితే మరి ఇద్దరు తల్లిదండ్రులు ఏమైపోతారు? బిడ్డలేని తల్లిదండ్రులు ఎవరా? మరి ఆ బిడ్డ తల్లిదండ్రులు లేని బిడ్డగా పోడా? ఈ చిన్న లాజిక్ని మరి మిస్ అయ్యారు ఆ సినిమాలో. భక్త సిరియాల్ అనే సినిమా మీరు ఒకవేళ కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. తెలుగు, మలయాళం, తర్వాత ఇంకేముంది కన్నడ, తమిళ్, ఈ భాషలన్నింటిలో దొరుకుతుంది. మీరు ఏ భాషలో చూడాలనుకున్నా చూడొచ్చు. ఇకపోతే ఇందులో స్టోరీ ఏంటంటే, శివుడికి మారువేషంలో వచ్చిన శివుడికి బిడ్డని వండి భోజనం పెట్టాలి. ఇదేంటండి, ఇది అక్కడ ఆశ్చర్యం. డైరెక్ట్గా ఇందులోని మీ పిల్లల మాంసం మీరు తింటారని బైబిల్లో చెప్పారు, భవిష్యత్తులో మీరు అలా తయారవుతారు క్రూరులు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడే వచ్చాట శివుడు, నీ బిడ్డను వండి నాకు పెట్టాను అనడం నిజంగా ఆశ్చర్యం కదా ఇది. ఎవరైనా దేవుడు అలాగ అడుగుతాడా? ఇది ఏంటంటే ఇది పరీక్ష అంట, మళ్ళీ ఈ పరీక్షలో పాస్ అవ్వాలట. ఇవన్నీ కూడా నిజంగా ఎలా అనిపిస్తున్నాయి? ఈ పుక్కటి పురాణాల్లో నిజంగా మనుషులకు విలువ లేకుండా రాసుకొని పారేశారు పిల్లల్ని. నిజంగా అలాగ వండి పెట్టడం ఏంటి? అసలు దేవుడు అనేవాడు అలాగ అడుగుతాడా? ఇది పరీక్ష అసలు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మళ్ళీ అంటారు వీళ్ళు తిరిగి బతికించాడు కదా. షడప్, ఫస్ట్ అడగడం తప్పు, మరి కథలో తిరిగి బతికించాడు, ఇవన్నీ మాటలు ఎందుకు? భక్త సిరియాలంట వండి పెట్టేస్తే తిరిగి బతికించాడట, కానీ వినాయకుడిని మాత్రం తల నరికెత్తే తిరిగి ఆ తలని అతికించలేకపోయాడట. ఇది విచిత్రం. ఇలా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. ఏమయ్యా రాధా మనోహర్, మరి దీనికి ఏడు సమాధానం చెప్తావు? నువ్వు అన్నావు కదా మీ పిల్లల మాంసమును భక్షిస్తానని చెప్పాడు ఈయన, అలాగే దేవుడు అవుతాడని. ఆయన ఎప్పుడు దేవుడే, భవిష్యత్తు చెప్పాడు. నీకు అర్థం కాలేదు, అరగుండోడు కదా. అరగుండోడువా పూర్తి గుండోడువా మరి తెలియాలి, అందులో గుజ్జు లేదు నీకు. ఓకే, ఇక ముందుకెళ్దాం. విషయం ఏంటంటే, ఈరోజు ఒక వార్త వచ్చింది, అది మీకు చూపిస్తూ వినిపిస్తూ ముందుకు తీసుకొని వెళ్తాను. ఏంటిది ఆ వార్త అంటే, మీకు స్క్రీన్ మీద నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నిన్న అనుకుంటాను, నిన్న మొన్న ఈరోజు ఈనాడు పేపరు, నిన్న ఈనాడు, తర్వాత ఈనాడు న్యూస్ మీడియా, 9 టీవీ, వీటన్నిటిలో కూడా వచ్చింది. ఏంటిదంటే ఇదొక న్యూస్. ఇలాంటివన్నీ కూడా మరి రాధా మనోహర్ దాస్ లాంటోడు, లేదా పూర్తిగా గుండె అందులో గుజ్జుండలేనోడు, మత ఛాందస్వాది, మతోన్మాది, ఇలాంటి అతను అనుచరులు అందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఒక విద్యార్థిని ఏం చేశారో విను. రాధా మనోహర్ దాస్ దీని మీద వీలైతే స్పందించి ఇది తప్పు అని చెప్పే కెపాసిటీ నీకుందా? చెప్పగలవా? మీ దాంట్లో ఇన్ని హోల్స్ పెట్టుకుని క్రైస్తవ్యం కోసం మాట్లాడడం హాస్యాస్పదం. విద్యార్థిని బలిచ్చిన పాఠశాల యాజమాన్యం ఎందుకు ఇచ్చారో, యూపీలో 5గురిని అరెస్ట్ చేశారట. ఆగ్రా, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లోని అమానుష ఘటన చోటు చేసుకుంది. నరబలి ఇస్తే పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న మూఢనమ్మకంతో నిర్వాహకులు 2వ తరగతి విద్యార్థిని హత్య చేశారు. ఇది సోమవారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క వారంలో సోమవారం జరిగిందంటండి ఇది.
ఇప్పటికి మనకి శుక్రవారం కానీ బయటికి రాలేదు. శనివారం పేపర్లో వచ్చింది, శుక్రవారం న్యూస్లో వచ్చింది. మనకి 27 న్యూస్లో వచ్చింది, 28ని మనకి ఈ యొక్క పేపర్లో వచ్చింది, వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పాఠశాల యజమాని సహా అతనికి సహకరించిన డైరెక్టర్, ప్రిన్సిపల్, మరో 2 ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం తాంత్రిక పూజలను నిర్వహించే డిఎల్ పబ్లిక్ స్కూల్ యజమాని జశోధన్ సింగ్ పాఠశాల కుటుంబ శ్రేయస్సు కోసం, పాఠశాల మరి వారి కుటుంబ శ్రేయస్సు కోసం ఓ బాలుణ్ణి బలి ఇవ్వాలని డైరెక్టర్ అయిన తన కుమారుడు దినేష్ బఫేల్ను కోరారు. దీంతో ఈ నెల 23న పాఠశాల వసతి గృహంలో నిద్రిస్తున్న 2వ తరగతి విద్యార్థి కృతార్థన్, అతని పేరు కృతార్థ్ అండి, కుర్రోని చంపేసిన పేరు కృతార్థ్, బఘేల్ ఓ ఉపాధ్యాయుడి సాయంతో అపహరించి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ బాలుడు మేల్కొని ఏడవడంతో నిందితుడు అతన్ని గొంతు నిలిమి హత్య చేశారు. ఆ సమయంలో మరో ఉపాధ్యాయుడు, ప్రిన్సిపల్ ఘటనా స్థలంలో కాపలాగా ఉన్నారు. అనంతరం నిందితులు చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాలుడు ఆరోగ్యం బాగాలేదని బఘేల్ కారులో ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. అయితే కారును అడ్డుకున్న బాలుడి కుటుంబ సభ్యులు ఘటనపై తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఇదండి పాఠశాల కోసం దాని బాగు కోసం, ఆ కుటుంబం బాగు కోసం వీళ్ళు ఏం చేశారంటే 2వ తరగతి చదువుతున్న కుమారుడిని చంపేశారంటే అంత దారుణం అండి ఇది. దీనికి ఏంటిది కారణం అంటారు? కొన్ని విషయాలు మీకు చూపిస్తే ఆశ్చర్యపోతారు. ఏంటో తెలుసా? మరి న్యూస్ మీడియాలో కూడా ఏం చెప్పారో ఈ విషయమే ఒక చిన్న న్యూస్ను కూడా మీకు చూపిస్తాను, ఒకసారి వినండి. ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ పాఠశాల యాజమాన్యం మూఢనమ్మకాలను విశ్వసించి ఓ విద్యార్థిని బలి తీసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ సహా మరో 2 ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ హాథ్రాస్ లో పాఠశాల అభివృద్ధి కోసం దాని యాజమాన్యం 2 ఏళ్ల బాలుడిని క్షుద్ర పూజల పేరుతో హతమార్చింది. డిఎల్ పబ్లిక్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల కృతార్థాన్ని చిన్నారిని హాస్టల్ నుంచి సెప్టెంబర్ 23న పాఠశాల యజమాని జశోధన్ సింగ్, ఉపాధ్యాయులు రామ్ ప్రకాష్ సోలంకి, దినేష్ బాఘెల్ అపహరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తాంత్రిక విద్యను నమ్మే జశోధన్ సింగ్ తన కుటుంబ భవిష్యత్తు, పాఠశాల అభివృద్ధి కోసం ఆ బాలుడిని బలివ్వాలని భావించాడు. పాఠశాల సమీపంలో బలికి ఏర్పాట్లు చేసుకున్నాడు. హాస్టల్ నుంచి తీసుకెళ్తున్న క్రమంలో బాలుడు భయంతో కేకలు వేయగా నిందితుడు కనికరం లేకుండా ఆ చిన్నారిని గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. అనంతరం విద్యార్థి తండ్రి కిషన్ కుష్వాహకు ఫోన్ చేసి కృతార్థ్ అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాలకు రాగా చిన్నారిని కారులో ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. కారును వెంబడించి మధ్యలో అడ్డుకోగానే తమను చూసి అందులో ఉన్న పాఠశాల డైరెక్టర్ మృతదేహాన్ని వదిలి పారిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. బాలుడి మృతికి పాఠశాల డైరెక్టర్ తో పాటు మరో 4 వ్యక్తులు కారణమని బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ లక్ష్మణ్ సింగ్ సహా మరో 2 ఉపాధ్యాయులు అరెస్టు చేసి విచారించగా నిందితులు తమ తప్పును ఒప్పుకోవడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. ఈ నెల ప్రారంభంలో కూడా 9 ఏళ్ల విద్యార్థిని ఇలాగే బలివ్వాలని నిందితులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. చూసారు కదా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఏదైతే మీడియా ఉన్నాయో అన్ని మీడియాలో ఇది వచ్చింది. ఏం జరిగిందంటే ఇది యూపీలో జరిగినటువంటి దుర్ఘటన. 2 సంవత్సరాల పిల్లోడిని నరబలి ఇవ్వడానికి వారు ఆలోచించారంటే ఎంత దారుణాతి దారుణమైన దుస్థితిలో వారు ఉన్నారో ఆలోచించాలి. పైగా వీరు ఉపాధ్యాయులు, చదువుకున్న వారు, ప్రిన్సిపల్ కుటుంబం బాగుండాలని, స్కూలు అభివృద్ధి అవుతుందని 2 సంవత్సరాల పిల్లోడిని తల్లిదండ్రులకి తెలియకుండా అర్ధరాత్రి నరబలి ఇవ్వడానికి వెళ్ళారంటే మన దేశం ఎట్టిపోతుందండి. దీనికి కారకులు ఎవరండి? నిజంగా మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు పారద్రోలని విద్య లేనివాడు ఎంత పశువు అంటే స్కూల్లోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయంటే మన భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? విద్యను అభ్యసించిన వారు కాదు, అసలు విద్యను పంచేవారుగా ఉన్నవారు ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు ఆ పిల్లోడిని చంపుతుంటే బయట కాపలాగా ఉన్నారంటే వీరు జ్ఞానవంతులా, బుద్ధిహీనులా, చదువుకున్న వారైనా, మూర్ఖులా? అంటే విద్యా వ్యవస్థ బాగలేదు. అంటే ఏం బాగలేదు ఇక్కడ? మన భారతదేశంలో ఖచ్చితమైన విద్యా వ్యవస్థ లేదు. మూఢ ఆచారాలతో ఇప్పటికీ కూడా చదువుకున్నాం అని పేరు మాత్రం ఉన్నది, కానీ అందరూ మూఢ విశ్వాస ఆచారాలతోనే ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఒకే ఒకటి, ధర్మం. ఏదైతే ధర్మం అని అంటున్నారో ఆ ధర్మంలో ఏవి రాయబడిందో మీకు ఒకసారి ఆశ్చర్యపోయే విషయాల్ని మీకు నేను చదివి వినిపిస్తాను. మహాభారతంలో ఒక సందర్భాన్ని మీతో నేను చెప్తాను. మహాభారతంలోని యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, యుద్ధం జరిగిన తదుపరి అంతా అయిపోయిన తర్వాత మరి వ్యాస మహర్షి వచ్చి ఈ యొక్క ధర్మరాజుకు ఒక మాట చెప్తాడంటే ఏం చేయమంటాడంటే, మహాభారతంలోని ఈ యొక్క అశ్వమేధిక పర్వం అని ఉంటుంది 3వ అధ్యాయంలోని 7వ శ్లోకం యొక్క భావం నుంచి 7వ శ్లోకం యొక్క తాత్పర్యం నుంచి నేను చదివి మీకు వినిపిస్తాను.
యజ్ఞాల వల్లనే దేవతలు మహాత్ములు అధికులైనారు. అప్పుడు దేవతలు కార్యనిష్ఠులై దానవులను ఓడించారు. భరతవంశీయ యుధిష్ఠిరా, అందువల్ల నీవు రాజసూయం, అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అనే యజ్ఞాలు చెయ్యి. సర్వమేధం, నరమేధం, అశ్వమేధం. ఇదేంటంటే నరమేధం కూడా చేయాల. నరమేధం అంటే ఇదే, నరుల్ని బలివ్వడం. అంటే ఈ గ్రంథాల్లోని నరబలులు ఉన్నాయని, నరులను బలి ఇచ్చారనే సంగతులు మహాభారత కాలం నుంచే మరి రాసి ఉందని. మహాభారతం అంటే ఎప్పుడో అనుకోకండి, పూర్వం అంటే ఆర్యులనే వారి భారతదేశానికి వలస వచ్చిన తర్వాత వారి యొక్క మూఢాచారాలు, మూఢ విశ్వాసాలు ఇలా ఈ యొక్క గ్రంథాల పేరిట వారు కల్పించి ఇందులో రాసి వారు చేసే కార్యాలన్నింటినీ కూడా దేవుళ్ళు, దేవతలు వారు ఎవరో చేశారని చెప్పేసి గుర్రాలు బలివ్వడం, సర్వమేధం అంటే సర్వాన్ని కూడా చంపడం, లేకపోతే బలి ఇవ్వడం, నరమేధం అంటే నరులను కూడా బలి ఇచ్చే పరిస్థితి అట. సాక్షాత్తు వ్యాసుడు వచ్చి ఎవరికి చెప్పినట్టు, ధర్మరాజుకు చెప్పినట్టు ఎక్కడ మహాభారతంలో, అంటే ఎక్కడ ఈ యొక్క యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత, మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నీ యొక్క పరిపాలన సాగాలంటే ఏం చేయాలంటే ఇవన్నీ చేయాలని వ్యాసుడే ధర్మరాజుకి చెప్పినట్టుగా మహాభారతంలో రాసి ఉంచడం. నిజంగా మరి ఏంటి నరమేధం అంటే నరులు కూడా ఏం చేయడం, వధించడం, లేదంటే బలి ఇవ్వడం. ఇదండి ఈ గ్రంథాల యొక్క పరిస్థితి. ఇలా ఉంటే మరి ఇవన్నిటిని కూడా ఏమనాలి? వీటిని ఏమంటారంటే మా పూర్వం, మా గొప్ప, మా మెప్పు అని అంటారు. ఇందులో రాసి ఉన్న దానికి ఏమంటావు రాధా మనోహర్ దాస్? మరి ఇవన్నీ చెప్పవు, ఇవన్నీ చదవవు కదా, ఇవన్నిట్లో ఉన్నవన్నీ కూడా నువ్వు బయటికి చెప్పవు కదా. మరి మేమే ఇప్పి చెప్తాము. నువ్వు ఊరకే బైబిల్లో ఇష్టానుసారంగా మాట్లాడితే మేము ఎందుకు ఉంటాం? తదుపరి ఒక విషయాన్ని మీతో అద్భుతంగా నేను పంచుకోబోతున్నాను. ఈ మధ్యకాలంలో తమిళనాడులో ఒక విచిత్రమైన కార్యం జరిగింది. అక్కడ ఏంటంటే తమిళనాడులో ఒక కాషాయం కట్టుకున్నటువంటి చాలామంది, వీళ్ళందరూ ఏం చేశారంటే భక్తి ప్రపత్తులతో ఉండాలి కదా, కాషాయం కట్టుకుంటే మరి కషాయ చేష్టలో ఏం చేశారు, అక్కడ ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. అక్కడ ఏం చేశారంటే పబ్లిక్లోనే అక్కడ జరుగుతున్న ఒక ఉత్సవంలోని మరి నరమాంసాన్ని పీకుకొని తిని ఉత్సవంలోనే మరి ఊగిపోతూ ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని ఒకసారి మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి దాన్ని వీక్షించండి. నరమాంస భక్షకులను ఎప్పుడైనా చూసారా? ఈ దృశ్యాలు చూస్తే మీ గుండె చల్లుమనాల్సిందే. తమిళనాడు తెంకాసి జిల్లాలో ఈ ఒళ్ళు గగురు పొడిచే సంఘటన చోటు చేసుకుంది. కల్లురాణి గ్రామంలో ఓ గుళ్ళో జరిగిన వేడుకలు పాల్గొన్న కొందరు సమయాదీలు మానవ పుర్రెను చేతిలో పట్టుకుని పాటలు పాడుతూ వికృత నృత్యాలు చేశారు. అందరి ముందే నరమాంసాన్ని తింటూ పూనకంతో ఊగిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఘటనపై స్పందించిన పోలీసులు 10 మంది సమయాదీలు, ఆలయ కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. చూసారు కదండి. ఇప్పుడు ఏమంటావు రాధా మనోహర్ దాస్? చూసావు కదా ఏం చేస్తున్నారంటే భక్తి పేరట నరమాంస భక్షకులు వీరు. యెహోవా దేవుడు వారిని తినిపిస్తాను, వారిని తినండి అనలేదు. భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాడు. మీరే తింటారు, తినే పరిస్థితులు మీరు తెచ్చుకుంటారు, మీతో మీరే తినేటట్టుగా మీరు ఉంటారు. అది దాన్ని చెప్తే దగ్గరుండేదో ఆయన ఏదో వండి పెట్టి తినిపించినట్టుగా మాట్లాడుతావేటి? దేవుడే వండి పెట్టలేదు కదా, వండి పెట్టమని దేవుడికి అడగలేదు కదా. కానీ సాక్షాత్తు భక్త సిరియాల అనే ఆ యొక్క పరిస్థితుల్లోనైతే శివుడే వచ్చి వండి పెట్టి, అంటే నరమాంసం మీ యొక్క దేవుళ్ళు తిన్నారు కాబట్టి శివుడు తినేటట్టుగా ఉన్నాడు కాబట్టి మరి శివుడిని ఫాలో అవుతున్న శివభక్తులు అనుకుంటా వాళ్ళు నరమాంసాన్ని మరి తింటున్నట్టుగా జాతరలో మనకు కనిపించింది. దీన్ని ఏమంటారు? రాధా మనోహర్ ఏమంటారు దీన్ని? అంటే లోపాలు లొసుకులన్నీ మీ దగ్గర పెట్టుకొని బైబిల్ గురించి మాట్లాడితే అవకాశం వచ్చినప్పుడు నేను ఎలా వదిలేస్తాం అనుకున్నాను? విషయాలు, సత్యాలు మీ ముందు పెట్టి మేము మాట్లాడతాం. అది దేవుడు మాకు ఇచ్చిన పద్ధతి. ఏమీ లేకుండా ఏదేదో మాట్లాడితే ఎలాగవుతుంది? ఇప్పుడు జరిగిన సందర్భాలు మీ ముందు పెట్టాను. యూపీలో జరిగినటువంటి రెండవ తరగతి చదువుతున్నటువంటి కుమారుడు ఆ పిల్లోడిని చంపేశారండి. ఎంత దారుణం. అలాగే మరి తమిళనాడులో నేను నరమాంసం తినడం, నరబలి, నరమాంసం ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ మరి ఏ ధర్మంలో ఉన్నాయంటారు? నేను చెప్పక్కర్లేదు, సనాతనం అని ఏదని చెప్పుకుంటారు. మరి ఇందులో జరిగినవి కదా. బలులు దేన్ని బట్టి ఇచ్చారు? వాళ్ళందరూ ఎవరో క్రైస్తవులు కదే, మరి వాళ్ళందరూ ఎవరు ఇచ్చిన వాళ్ళందరూ హిందువులే. మరి దాన్ని ఏమంటారు? దేన్ని ఫాలో అయ్యారంటారు దీన్ని? మరి దీన్ని అంతటిని ఇప్పుడు నరబలులు లేవు మా దగ్గర అంటారు. ఇప్పటికీ ఈ కాలంలో భయంకరమైన చదువుకున్న వారే ప్రిన్సిపల్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్టాఫ్, అందులో ఉన్న చదువుకున్నటువంటి మాస్టర్స్ అక్కడ ఉన్న ఎవరైతే వారే ఆ బాలుడిని చంపడానికి వారందరూ సహకరించారు, ఈ నరబలికి ప్రోత్సహించారంటే మరి దీన్ని ఏమంటారు? అలాగే ఈ యొక్క భక్తులుగా ఉన్న వారందరూ కూడా మాంసాన్ని అనగా నరమాంసాన్ని పీక్కొని తింటున్నారంటే వారిని ఏమంటారు?
మరి యొక్క మహాభారతంలోని ఎవరైతే వ్యాసుడు ఉన్నారో ధర్మరాజుకి ఏం చేయమన్నాడు అంటే అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అని ఇలాంటి బలులు నిమ్మని చెప్పాడంటే ఈ గ్రంథాలు ఏమనాలి, జరుగుతున్న పరిస్థితులు ఏమనాలి, ఈ ధర్మం పేరిటి ఎవడో కూడా మాట్లాడకుండా వాళ్ళ హోల్స్ అన్ని కప్పుకోవడానికి ఎన్ని కప్పుకున్నా అవి మరి అనకూడదు. కానీ సర్వోన్నతుడైన దేవుడు ఇప్పుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆ దేవాది దేవుడిని అనడానికి ముందుకు వచ్చారు కాబట్టి మరి మీ హోల్స్ మరి మీరు కప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా సత్యాలతో, ఈ నిజ నిరూపణతో, సత్య ఆధారాలతో మీ ముందు పెట్టడానికి సర్వోన్నతుడైన దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇచ్చిన దేవుడికి వందనాలు, తెలుసుకున్న మీకు కూడా వందనాలు. సత్యాన్ని గ్రహించండి, ఇలాంటి వారిని కనిపెట్టండి. రాధా మనోహర్ దాస్ దీనికోసం ఏం మాట్లాడుతావో నేను చూస్తాను. మరొక వీడియోతో, మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.